రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న మీకు వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు మనమంతా దేవుని కూడి కలిసి ఆరాధన చేసే అద్భుతమైన గడియ, మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం కనుక ఓ సేవకుడిగా చెబుతున్నా, నిన్ను కలిసే దేవుడిని నీవు కలిస్తే బాగుంటుంది. ఆరాధనకు వెళ్ళడం అంటే అర్థం ఆయన నిన్ను కలవడానికి వస్తాడు, నీవు ఆయన కృతజ్ఞత చెప్పడానికి వెళతావు, మాట్లాడతాడు, నువ్వు ఆలకిస్తావు, చెప్పుకుంటావు, ఆయన వింటాడు. ఆ పంట వేరుగా ఆ దీవెన ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా కాకుండా ఇదే సెలవు రోజు అనుకుంటూ కొన్నిసార్లు నిర్లక్ష్యంగాను పెద్ద ఇబ్బంది లేనట్టుగా విశ్రాంతి కోరుకున్నట్టుగా మనం సమయాన్ని పాడు చేసుకుంటాం. అది చాలా ప్రమాదకరం. దీనివలన ఏమైనా నష్టమా అని మీరు అడిగితే, దేవుని కృప పోగొట్టుకుంటూ ఏమీ సాధించడం. ప్రసంగి గ్రంథంలో 6వ అధ్యాయంలో చక్కని మాట చెప్పాడు. అదేమిటంటే అది దురవస్థ అంటున్నాడు. ఏమిటా దురవస్థ అంటే, దేవుడు మనిషి కోరుకున్నదంతా ఇస్తాడట. అతడు ఏమి కోరును ఇస్తాడు, ధాన్య సమృద్ధిని సమృద్ధిగా చేస్తాడు. అయితే అనుభవించుటకు శక్తి అనుగ్రహించాడు. మీకు చెప్పే మాట అర్థమైందా? మీరు అడగగానే పొలాలు, స్థలాలు, ఉద్యోగాలు అన్నీ ఇస్తాడు. పంట సమృద్ధిగా ఉంటుంది. గానుగులు, నూనె, తైలం, ద్రాక్షరసం సమృద్ధిగా ఉంటుంది. ఇంట మిగిలినంత సమృద్ధికరమైన పంట ఉంటుంది. అన్నీ ఉన్నా ఆ ఇంట్లో అనుభవించే శక్తి ఇవ్వడు. అంటే అనుభవించే శక్తి లేనప్పుడు ఇవన్నీ నీకు ఏ ఉపయోగపడతాయి? చూసుకోవడమే తప్ప తినడానికి అవకాశం లేదుగా. అదే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి గణపరిచి ఆయన దేవుడిగా స్తుతిస్తే ఆయన దీవెనలతో నిన్ను నింపినప్పుడు నీ ఆహార పానీయాలు దీవెనకరంగా ఉంటాయి. ఉన్నది కొద్దిగా 5 రొట్టెలైనా 1000 మందికి మిగులుతాయి. వట్టి నీళ్ళైనా ద్రాక్షారసం అవుతాయి. మరి ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదివాం కదా. ఆ మొదటి 2 వాక్యాల్లో ఆయన శక్తిని అనుగ్రహించడు అంటే ఆస్తి కావాలా, అనుభవించే శక్తి కావాలా? ఇది కొంచెం మనం ఆలోచించి అడుగులు వేయాలి. చాలామంది క్రైస్తవులకు ఉండే బలహీనత ఏమిటంటే, ఇదేదో మనం ఏదో సాధించుకున్నట్టుగా, మనం ఏదో మూటగట్టినట్టుగా, మనమే వండుకుని తినగలం, పడుకుని హాయిగా ఉండగలం అనుకుంటుంటాం. కానీ శక్తి, అనుభవించే శక్తి, గ్రహించే శక్తి ప్రభు ద్వారా దయచేయాలి. చాలా చదువుతాం కానీ జ్ఞాపక శక్తి దేవుడు ఇవ్వకపోతే అనేక విషయాలు పరిశీలన చేస్తావు, దేవుడు చెబుతాడు. గ్రహించే శక్తి లేకపోతే విపరీతమైన పంట, అభివృద్ధి అన్నీ ఇస్తాడు. అనుభవించే శక్తి లేకపోతే నీ మనుగడ ఏమవుతుంది? ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి, ఈ వారమంతా ఈ నెలంతా నన్ను కాపాడిన దైవమా అంటూ నిండు మనసుతో స్తుతులు చెల్లించి ఆయనను గొప్ప చేసి గణపరిచి ఆయన నామాన్ని హెచ్చించి ఆయనకు నువ్వు అర్పించవలసిన బలులు, జీవఫలాలు అర్పిస్తే ఆయన ఎంత సంబరపడిపోతాడు. సంబరపడమే కాక ఇక అన్నీ సమకూర్చి దానితో పాటు అనుభవించే శక్తి ఇస్తాడు. ఆమేన్. ఎందుకు చెబుతున్నానో తెలుసా? అనుభవించే శక్తి లేకపోతే నువ్వు పండించిన, వండుకున్నవన్నీ చూస్తానే ఉంటావు, మరొకటి తినెడతానే ఉంటాడు. కనుక ఈ శోభ ఒక సేవకుడిగా చెబుతూ బ్రతిమలాడుతూ దండం పెట్టి మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, ఆస్తులు అనుగ్రహించబడడం అంటే దానిని అనుభవించే శక్తి దయచేయి ప్రభువా అని మీరు ఎప్పుడైతే ప్రభు దగ్గర ప్రార్థన చేస్తారో కృప అనుగ్రహించబడుతుంది. దాని ద్వారా చిన్న సంపదను అనుభవిస్తావు. అంతటితో పాటుగా గ్రహించే శక్తి ఇస్తాడు. ఎన్ని కృపలు కలుగుతాయో అట్టి కృపల చేత మీరు నింపబడి వర్ధిల్లునట్లుగా మీరును కలవడానికి దేవుడి దగ్గరకు వెళ్ళండి. దేవుడు సన్నిధిలో నిన్ను కలవబోతున్నాడు. ఈ గొప్ప దీవెనలు మీ కుటుంబాలకు తరతరాలుగా ఉండునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. బిడలను జీవించి ఆశీర్వదించి రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగు చేసి మహిమ పొందమని అట్టి ఘనకార్యం చేసినందుకు వందనాలు. రెక్కల నీడలో భద్రపరచండి, క్షేమాన్ని కలుగు చేసి మహిమ పొందండి. కుటుంబాల సంతోషం, సమాధానం, రక్షణ భాగ్యం, ప్రార్థన, పరిచర్య, తృప్తికరమైన జీవితంతో నడిపించి నీ రాకడ కొరకు ఆయత్తపరిచి దీవించుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.